భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ దేశీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటన చేశారు. తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా గబ్బర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న ధావన్ ఆటకు వీడ్కోల సమయంలో తన కోచ్లు సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. तारिक सेना जी, मदन शर्मा जी, जिनके अंडर मैंने क्रिकेट सीखी, फिर मेरी टीम जिसके साथ साथ मैं सालों खेला, मुझे एक परिवार और मिला, नाम मिला, आप सबका प्यार मिला। पर कहते हैं ना, कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है, तो बस मैं भी ऐसे ही करने जा रहा हूँ। आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूँ, तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला और मैं बहुत शुक्रगुजार हूँ बीसीसीआई डीडीसीए का, जिन्होंने मुझे मौका दिया, और मेरे सारे फैंस का, जिन्होंने मुझे। తాజా వీడియోలో భావోద్వేగానికి గురైన ధావన్ భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్. సురేఖ, భారతీయ క్రికెట్ అభిమానులు అందరూ కూడా గబ్బర్ అని ముద్దుగా పిలుచుకునే శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితం ఆయన ఆ క్రికెట్ కి గుడ్ బై చెప్పినట్టుగా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కూడా ఆయన గుడ్ బై చెప్తున్నారు. అన్ని ఫార్మాట్ లో అఫ్కోర్స్ వన్డేలు కావచ్చు, టెస్టులు కావచ్చు, టీ20 కావచ్చు, దేశవాళీకి సంబంధించిన క్రికెట్ మ్యాచ్లు ఏవైనా సరే ఇవన్నిటి కూడా గుడ్ బై చెప్తున్నట్టుగా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. సో ఇదంతా ఈ శిఖర్ ధావన్ సంచలన ప్రకటన మాత్రం కొంత ఫ్యాన్స్ కి ఒక షాక్ లాంటిదే అని భావించాల్సి. ఇక ఆయన స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వన్డేలో 167 వన్డేలు ఆడారు, 6,793 పరుగులు చేశారు. అదేవిధంగా టెస్ట్ 34 టెస్టులు ఆడారు, టెస్టులో 2,315 పరుగులు చేయడం జరిగింది. ఇక 68 టీ20 మ్యాచెస్ కూడా ఆయన ఆడటం జరిగింది. మనకి ఎంతో క్రీడాభిమానులు ఎంతగానో ఆశించే, ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ లో కూడా తనదైన ముద్ర వేయడం జరిగింది. ఆయన పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ కూడా వ్యవహరించారు, మంచి విజయాలు కూడా అందుకున్నారు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో భారత తరఫున కొన్ని వన్డేలకి కెప్టెన్ కూడా ఆయన రాణించారని చెప్పుకోవాలి. సో శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం మాత్రం కొంత అభిమానులకు షాక్ గానే ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఆయన రీజన్స్ అనేవి పర్టికులర్ గా ఆ వీడియోలో క్లియర్ కట్ గా అయితే బయట పెట్టలేదు కానీ, బట్ కొంత మేరకు బీసీసీఐ నుంచి కొంత అంటే గ్యాప్ రావడం, అంటే మ్యాచ్ కి సంబంధించి పిలుపు రాకపోవడం అనేది, కొంత టోర్నీలకి సంబంధించి కొంత దూరం పెట్టడం అనేది ఒక కీలకమైన అంశంగా భావిస్తున్నారు. ఎందుకంటే అందుకే ఇటువంటి సందర్భంలోనే ఈ గ్యాప్ లోనే ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేయడం కూడా జరిగింది జరుపుకోవాలి. ఇక ఆయన విడుదల చేసిన వీడియోలో చాలా స్పష్టంగా అన్ని ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటన చేయడంతో పాటుగా తనకి ఎవరైతే అండగా నిలబడ్డారు, కోచ్లు కావచ్చు, సహచరులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మిగతా ఎవరైతే సన్నిహితులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కొంత మాట్లాడుతూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. భారతదేశం కోసం ఆడటం తన కళని, ఆ కళ నిజమైందని, సో ఇప్పుడు ఇంకా ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నట్లుగా ఆయన చెప్పుకోవడం జరిగింది. తనకి మద్దతుగా ఎవరైతే నిలిచారో కుటుంబం కావచ్చు, కోచ్లు అందరూ కూడా కొంత వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా శిఖర్ ధావన్ రిటైర్మెంట్ మాత్రం కొంత ఫ్యాన్స్ కి మాత్రం ఒక షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్.